హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ 3 months ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది కూడా మీషో హోమ్ డెకర్ హాల్. మా కొత్త ఇంటికి ఏమేమి కావాలో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. వాటి అన్బాక్సింగ్ వీడియో చూసేయండి. ఐటమ్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి. ఐటమ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. ప్యాకింగ్ కూడా బాగా వచ్చినాయి. మీషోలో ప్యాకింగ్ చాలా డెవలప్ చేశారు. అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్క్వాన్. ఇది 283 రూపీస్కి అలా వచ్చింది. చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే నాకు అంత నచ్చలేదు. నేను పెట్టిన కాస్ట్ అయితే దానికి వర్త్ అనిపించలేదు. 180 రూపీస్కి అలా తీసుకున్నాను. నాకైతే నచ్చలేదు. మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫ్లవర్స్ చాలా చిన్న చిన్నగా వచ్చినాయి. ఫోటోలో అయితే చాలా పెద్దగా ఉంది. ఫ్లవర్ అంతా డిజైన్ అదంతా కొంచెం అంత నచ్చలేదు. ఓకేగా ఉంది. రిటర్న్ అయితే ఏం పెట్టలేదు, ఉంచేసుకున్నాను. ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అండ్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి 8 పీసెస్ వచ్చినాయి. ఇందులో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని పీసెస్ చాలా బాగున్నాయి. డ్యామేజ్ అయితే ఏమీ రాలేదు. ఇది 190 అలా, జస్ట్ అంతే, 190 అంతే. 8 పీసెస్. మనం ఎక్కడైనా చిన్న ఒకవేళ అన్ని రియల్ ప్లాంట్స్ మనం మెయింటైన్ చేయలేము అని అనుకుంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా యూజ్ అవుతాయి. అక్కడక్కడ మనకి గ్రీనరీ కనిపిస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో. ఖచ్చితంగా తీసుకోండి. నేనైతే రికమెండ్ చేస్తాను కంపల్సరీ ఆ ప్రోడక్ట్ని. అంత బాగుంది, రియల్గా ఉన్నాయి. ప్రతిదీ నేను ఎక్కువ క్లియర్గా చూపిస్తే లెంతీగా అయిపోతుంది వీడియో అని నేను చాలా షార్ట్గా తీసాను, మొత్తం కట్ చేసేసి మీకు బోర్ లేకుండా ఉంటుంది అని ఉద్దేశంతో మొత్తం కట్ చేశాను. లేదంటే క్లియర్గా చూపించేదాన్ని వీడియోలో ప్రతిదీ. ఎందుకు అంత లెంత్ అయితే చూడడానికి టైం వేస్ట్, మీకు కూడా లెంతీ ఉంది అని అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి. అందుకని చాలా కట్ చేసాను. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా క్యూట్గా అనిపించినాయి ఐడియాస్. అండ్ ఈ ప్రోడక్ట్ ఒకటే కొంచెం ప్యాకింగ్ సరిగ్గా రాలేదు, కానీ ప్రోడక్ట్ అయితే ఏమైతే డ్యామేజ్ అవ్వలేదు. చాలా బాగుంది. ఇది చిన్న ఫ్లవర్ వాజెస్కి అండ్ పెద్ద ఫ్లవర్ వాజెస్ కార్నర్లో పెట్టుకుంటాం కదా మనము, వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో వేరేది ఏదైనా కలర్ ఫ్లవర్స్ మిక్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెడితే పెద్ద ఫ్లవర్ వాజ్లో చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా చిన్న దాంట్లోనే పెట్టాను నేనైతే ప్రెసెంట్. నా దగ్గర పెద్దదైతే లేదు. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ మీదకి క్లాత్. ఇదే 98 రూపీస్. ఈ వీడియోలో అన్నీ 300 వరకే ఉన్నాయి రేంజ్. ఒక కటన్స్ ఒక్కటే 390 రూపీస్ పడినాయి. ఇది వచ్చి 98 రూపీస్కే వచ్చింది ఈ క్లాత్. ఫ్రిడ్జ్ మీద వేసాను. 98 రూపీస్ మనం ఒక 1 year యూస్ చేసినా కానీ దాన్ని వర్తే అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే అది బాగుంది. 98 రూపీస్కి చాలా కలర్ఫుల్గా ఉంది, నీట్గా, ఎక్కువ డార్క్గా లేకుండా పింక్ కలర్ కూడా లిమిట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బుద్ధ, స్మాల్ బుద్ధ. పెద్ద బుద్ధాస్ తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి, అందుకు చిన్నది తీసుకున్నాను. ఇది బ్లాక్ అండ్ కాపర్ కలర్లో వచ్చింది కాంబినేషన్. బాగుంది. ఇది కూడా 213 రూపీస్కి అలా వచ్చింది. నాకు కొన్ని ప్రైజెసే గుర్తున్నాయి. ఈ వీడియో నేను షూట్ చేసి ఆల్మోస్ట్ 2 months పైనే అయిపోతుంది. అండ్ నేను ఎడిట్ చేయలేదు, నాకు టైం సరిపోక ఎడిట్ చేయలేదు. చాలా బాగుంది ఈ బుద్ధ కూడా. ట్రై చేయండి మీరు కూడా. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మనం బుద్ధాని చూస్తే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మూన్ షేప్ ఫ్లవర్ వాజ్. బాగా ట్రెండింగ్లో ఉంది కదా మీషోలో. అది దానికి కూడా ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి. ట్రై చేద్దాము అని నేను సింగిల్ పీస్ తీసుకున్నాను. కాంబో కూడా ఉంది ఇందులో. నేను సింగిల్ పీస్ తీసుకున్నాను. 111 రూపీస్కి వచ్చింది. ఇదైతే ఐరన్ మెటీరియల్, గోల్డ్ పైన కోటింగ్, కానీ కోటింగ్ అంత తొందరగా అయితే పోదు. చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రోడక్ట్. 111 రూపీస్. ఇది బాగా గుర్తుంది నాకు, నేను తీసుకున్నది 111 రూపీస్కి తీసుకున్నాను. చాలా బాగుంది. ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి, బాగున్నాయా బాగాలేవా అనేది ఖచ్చితంగా కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇది వినాయకుడిది, గుమ్మం పైన తగిలిద్దాము ఇంటికి ఎంట్రన్స్లో అని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా 200 సంథింగ్కి తీసుకున్నాను.
చాలా వెయిట్ కూడా ఉంది. ఇది రియల్ ఇత్తడి లాగే ఉంది, బ్రాస్ అంటారు కదా అలానే ఉంది. చాలా బాగుంది, ఖచ్చితంగా తీసుకోండి. గుమ్మం పైన అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే గుమ్మం మీద పెడదాము అన్న థాట్తోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇవి వైట్ ఫ్లవర్ వాజెస్ ప్లాస్టిక్. ఇవి 180 రూపీస్కి కాంబో వచ్చినాయి. చాలా బాగుంది. 180 రూపీస్ ఈచ్ వన్ 90 అలా పడింది. బెటర్, చాలా బెటర్. ఇందులో చిన్నవి ఏమన్నా మన దగ్గర ఫ్లవర్స్ ఉంటే పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. వైట్ చాలా బాగుంటుంది. నాకు వైట్ అంటే ఇష్టము. కలర్స్ ఎక్కడ మనం వైట్ చూసినా కానీ ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇవి కాంబో కటన్స్ 2 తీసుకున్నాను. 7 ఫీట్వి 390 రూపీస్కి వచ్చినాయి. ఇది ఒక్కటే కాస్ట్, ఎందుకంటే ఇది 2 కటన్స్ వచ్చినాయి. కాంబో తీసేసుకున్నాను నేను. కటన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు కావాలంటే ట్రై చేయండి. కాకపోతే పతలాగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, కొంచెం నెట్టెడ్ టైప్ అలా మందంగా క్లాత్ అయితే కాదు అది. మీకు ఒకవేళ యూజ్ అయితేనే తీసుకోండి, యూజ్ లేకపోతే వదిలేయండి. ఇవి నేను మనీ ప్లాంట్ గ్రో చేద్దాము అని తీసుకున్నాను. బుద్ధది ఫేసెస్ వాటర్ వేసి మనీ ప్లాంట్ గ్రో చేద్దాము అని. ఇది కూడా కాంబోనే, ఒకటి తీసాను, ఒకటి కార్టూన్లోనే ఉండిపోయింది. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇది 180, 90 అలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్లాక్. ఈ క్లాక్ అయితే అంత రివ్యూస్ కూడా లేవు, కానీ ఎందుకో నాకు నచ్చి తీసేసుకున్నాను. బ్లాక్ కలర్ బాగుంది అని. మా ఇంటికి లైట్ కలర్ ఉంది పెయింట్, అందుకని బ్లాక్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. 210 అలానే దీని కాస్ట్ కూడా ఎక్కువైతే లేదు. మనం పెట్టిన కాస్ట్కి అయితే వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ వర్తేనండి. అన్నీ చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ కాస్ట్ దేనికి పెట్టలేదు. నేను లిమిట్గా చూసి తీసుకున్నాను. చాలా లో కాస్ట్లో తీసుకున్నాను. కాకపోతే బ్యాటరీ అయితే ఇవ్వలేదు వాచ్కి. మనం కొనుక్కొని బ్యాటరీ పెట్టుకుంటే మాదైతే బాగానే ఆడుతుంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నేను ఆల్మోస్ట్ 2 మంత్స్ క్రాస్ అయిపోయింది యూస్ చేయబట్టి. అది ఏప్రిల్లో తీసుకున్నాను నేను. ఏప్రిల్ 1st సండే సేల్లో తీసుకున్నాను ఇవన్నీ. నాకైతే ఏమీ ప్రాబ్లం లేదు. క్లాక్ అయితే బాగుంది. ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ మా పిల్లలకి బాగా నచ్చేసింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, బ్లాక్ అండ్ ఎల్లో. నాకు కూడా బాగా నచ్చింది. ఐరన్ మెటీరియల్ ఇది కూడా. సైకిల్ ప్లస్ ఫ్లవర్ పాట్ చిన్నది. ఇందులో మనీ ప్లాంట్ గ్రో చేయాలన్నా చేసుకోవచ్చు, కాకపోతే ఐరన్ కదా తుప్పు పట్టేస్తుందేమో. ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఏదైనా చిన్న ప్లాంట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇదైతే కంపల్సరీ నేను సజెస్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఇప్పుడు నేను చూపించినవి అన్నీ చాలా రీజనబుల్, చాలా బాగున్నాయి అని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు నచ్చినాయా నచ్చలేదా అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.